వెల్కమ్ టు బేసిక్స్ న్యూస్. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన కేంద్ర హోం సహాయక శాఖ మంత్రి బండి సంజయ్ కుమార్, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కేల్కతం దుకాన్ బంద్ అయ్యిందని వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి మాట్లాడిన మాటలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తాయని అన్నారు. ప్రభుత్వం ఆదాయానికి మించి అప్పులు కడుతుందని, వాటికి మిత్రులను కడుతుందని, సంక్షేమ పథకాలు అమలు చేసే పరిస్థితుల్లో ప్రభుత్వం లేదని తనంతట తాను ఒప్పుకోవడంతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు కరెక్ట్ అని సంవిధానం కొట్టేసి రాహుల్ గాంధీ గారు కానీ ప్రియాంక గారు కానీ చెప్పగలరా? ఆపై ఎలక్షన్ వచ్చారు, ఊగదప్పుడు ఉపన్యాసాలు ఇచ్చారు, గాడి గుడ్డు చూపెట్టారు. ఇవాళ తెలంగాణ ప్రజలు మోసం చేశారు. అన్నీ తెలంగాణ అరే కేంద్రానికి పోతున్నారు, ప్రధానమంత్రి కలుస్తున్నారు, మంత్రులు కలుస్తున్నారు, డిమాండ్లు పెడుతున్నారు. నిన్న కోమరెడ్డి వెంకటరెడ్డి కృతజ్ఞతలు చెప్పారు నితిన్ గడ్కరీ గారికి, అంతకుముందు రైల్వే మినిస్టర్ కృతజ్ఞతలు చెప్పారు. మంత్రులందరికీ కృతజ్ఞతలు చెప్తారు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి సహకరిస్తున్నందుకు. మళ్ళా ఉల్టా చేస్తున్నారు. అన్నబద్దాలి. నిన్న ఒక మంత్రి రాసిండు, ఏది ఈ రాజు రహదారి, హైదరాబాద్ నుంచి మంచిర్యాల వరకు రాజు రహదారి. ఇది నాకు కేంద్ర ప్రభుత్వం రాజీవ్ రహదారి నిర్మిస్తలేదట. ఇంత झूठा మాటలంటే, రాజీవ్ రహదారిని నిర్మించింది కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం. ఈ టెండర్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే. పనులు ప్రారంభించింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే. దాన్ని పాము లెక్క వంకర తిప్పింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హయాంలోనే. క్వాలిటీ లేకుండా పనిచేసింది కాంగ్రెస్ పార్టీ హయాంలోనే. క్వాలిటీలో కూడా పనిచేస్తున్నారని చెప్పి విచారణ జరిపింది కాంగ్రెస్ పార్టీ హయాంలోనే. ఇప్పుడు ఇలా ప్రజలు పడుతున్న ఇబ్బందులకు కారణం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే. ఆ కాంట్రాక్టర్ కు 2036 వరకు అగ్రిమెంట్ రాసిచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే. ఇప్పుడు దాన్ని జాతీయ రహదారిగా చేయాలి. ఏమైంది పేపర్? ఇప్పుడు 2022 పేపర్ పడతాను. 2022లో అధికారికంగా సమావేశం జరిగినప్పుడు రాష్ట్రానికి సంబంధించిన అధికారులు సార్ హైదరాబాద్ నుంచి మంచిర్యాల రోడ్ వరకు ఈ రాజీవ్ రహదారిని జాతీయ రహదారిగా చేయాలని నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం అని చెప్పి కోరినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఫుల్ క్లారిటీ ఇచ్చింది. ఇది BOTలో ఉన్నది. మీరు సంబంధిత కాంట్రాక్టర్ కు 2036 వరకు మీరు అగ్రిమెంట్ చేసి ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వము, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము, అప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. మీరు రాసిచ్చిర్రు. ఆ కాంట్రాక్టర్ ఆధీనం ఉన్నప్పుడు మేము చేయలేము, ఎట్లా చేస్తాం, మనము చేరాలి కదా. మీరు ఆ కాంట్రాక్టర్ ఉన్నటువంటి విషయంలో సర్దుబాటు చేసుకోండి. మీరు ఆ కాంట్రాక్టర్ ఒప్పించుకోండి. ఆ కాంట్రాక్టర్ చెల్లించాల్సినటువంటి బిల్లును పేమెంట్ చేసుకుంటారా ఏంటో చేసుకోండి. మొత్తం ప్లాన్ క్లియర్ చేసుకున్న తర్వాత దీన్ని జాతీయ రహదారిగా నిర్మించడానికి మేము సిద్ధము. 4 లైన్స్ 6 లైన్స్ నిర్మించడానికి మేము సిద్ధం అని చెప్పి కేంద్ర ప్రభుత్వము రిటర్న్ రాతపూర్వకంగా 2022లోనే ఉత్తర్వులు ఇచ్చింది. వేయడానికి కేంద్ర సిద్ధం. కానీ కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలి? ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళ హయాంలో స్టార్ట్ అయింది. ఇప్పుడు వాళ్ళే ఉన్న ప్రభుత్వంలో ఆ కాంట్రాక్టర్ కున్న ఒప్పందాన్ని మీరు విరమించుకోరా లేదా? మీరు కాంట్రాక్టర్ కింద ఒప్పందం విరమించుకోకుండా రోడ్ ఎట్లా వేస్తారు? అనుమతి ఎట్లా వస్తాయి? రేపు ఇవ్వన్నారు 2022 9/6/2022 ఇది కేంద్ర ప్రభుత్వము మేము కరీంనగర్ నుంచి మంచిర్యాలకు రాజీవ్ రహదారిని జాతీయ రహదారిగా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీ దగ్గర ఉన్న ఇబ్బందులను తొలగించుకోండి, మీ దగ్గర సమస్యను పరిష్కరించుకోండి, మేము చేయడానికి సిద్ధం అని చెప్పి క్లియర్ గా రాసినది. టెండర్ పెట్టింది మీరే, పనులు చేసింది మీరే, ఆ కాంట్రాక్టర్కి ఇచ్చింది మీరే, క్వాలిటీలో కూడా పనులు చేసింది మీ హయాంలోనే. వంకర చెప్పి యాక్సిడెంట్ కారకులు మీరే, విచారణ జరిపింది మీరే, విచారణ తుంగలు దొరికింది మీరే, కాంట్రాక్టర్కి అప్పయ్యే 2000